వచ్చే ఏడాది 2027 వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నెగ్గిన, T20 ప్రపంచ కప్ ను బ్యాక్ టు బ్యాక్ నెగ్గిన, వన్డే ప్రపంచ కప్ మాత్రం అందరినీ దాక్షలాగే ఉంది. 2011లో వన్డే ప్రపంచ కప్ నెగ్గిన భారత్ ఆ తర్వాత మరోసారి ఆ ఘనతను సాధించలేదు. 2015-19లో సెమీస్ వరకు వచ్చింది. ఇక 2023లో అయితే ఫైనల్లో ఓడింది. అయితే 2027 వన్డే ప్రపంచ కప్ రోహిత్ శర్మకు అత్యంత కీలకం. ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ నెగ్గలేదు. 2007 నుంచి టీమిండియాలో భాగంగా ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్ నెగ్గిన జట్టులో లేడు. ఆ తర్వాత 2015, 19, 2023 వన్డే ప్రపంచ కప్పులను ఆడినా నిరాశ ఎదురైంది. ఇక 2027 ప్రపంచ కప్ గెలవాలంటే భారత బౌలింగ్ లో మార్పు జరగాల్సి ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా, సిరాజ్లను నమ్ముకుంటే లాభం లేదు. హార్దిక్ పాండ్యా కూడా ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. నితీష్ రెడ్డి పర్వాలేదనిపిస్తున్నా ఎప్పుడు గాయపడతాడో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్ గురించి సీరియస్ గా ఆలోచిస్తుంటే భువనేశ్వర్ కుమార్ ను పరిగణలోకి తీసుకోవాల్సింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లతో చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు సమర్పించుకొని 4 వికెట్లు తీశాడు. ఆ 4 వికెట్లు కూడా కీలకమైనవి కావడం విశేషం. రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వికెట్లను తీశాడు. ప్రస్తుత సీజన్ లో 11 మ్యాచ్ల్లో 21 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. ఇప్పటికి కూడా భువనేశ్వర్ కుమార్ బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తున్నాడు. అయితే భూవిని మాత్రం సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. 2022 T20 ప్రపంచ కప్ అనంతరం సెలెక్టర్లు భూవిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పటికైనా అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కళ్ళు తెచ్చుకోవాల్సి ఉంది. ఫామ్ లో ఉన్న భువనేశ్వర్ కుమార్ ను వన్డే ప్రపంచ కప్ కోసం పరిగణలోకి తీసుకోవాలి. అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. బుమ్రా, హర్షదీప్ సింగ్, సిరాజ్, హర్షత్ రాణాలను మాత్రమే నమ్ముకుంటే కష్టం. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ లో బుమ్రా, హర్షదీప్ సింగ్ దరిద్రంగా బౌలింగ్ చేస్తున్నారు. సిరాజ్ పర్వాలేదనిపిస్తున్నాడు. హర్షత్ రాణా గాయం కారణంగా దూరం అయ్యాడు. అందరినీ ద్రాక్షలా ఉన్న వన్డే ప్రపంచ కప్ నెగ్గాలంటే బౌలింగ్ బలంగా మారాలి. అలా జరగాలంటే భువనేశ్వర్ కుమార్ లాంటోని జట్టులోకి తీసుకోవాలి. బుమ్రా, సిరాజ్, భువనేశ్వర్ కుమార్లతో పేస్ బౌలింగ్ బలంగా మారడం ఖాయం.